జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల మరణాలు ప్రజలను ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటాయి. తాము అభిమానించేవారు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారనే వార్త గుండెలు పగిలేలా చేస్తుంది. వారితో ఉన్న అనుభూతులు చాలా కాలం వెంటాడుతూ ఉంటాయి. తమిళ సినిమా పరిశ్రమలో దైవం కంటే ఎక్కువగా అభిమానించే రాజకీయ నాయకులు, సినీ తారల మరణాలు డిసెంబర్లోనే జరగడం తమిళ ప్రజలను విషాదానికి గురిచేస్తోంది. తమిళ సినిమా రంగంలో తమ ప్రభావాన్ని చాటుకున్న సినీ నటులను రాజకీయాల్లో కూడా ఆదరించి వారిని గొప్ప నేతలుగా చేశారు జనం. అందులో ప్రముఖంగా ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్ ఉన్నారు. ప్రస్తుతం సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో కమల్ హాసన్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నటులను ఆ ప్రాంత ప్రజలు దైవంగా కంటే మిన్నగా చూసుకుంటారు. అయితే తమిళ సినిమా రంగంలోనూ రాజకీయ రంగానికి విశేష సేవలందించిన ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ కూడా డిసెంబర్ నెలలోనే మరణించారు. ఆ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది ఇది. ఈ ముగ్గురు లెజెండరీ యాక్టర్లు సంవత్సరాంతంలో తుది శ్వాస విడిచి ప్రజలకు, అభిమానులకు కనిపించకుండా అందనంత దూరానికి వెళ్ళిపోయారు. దిగ్గజ నటుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్ 1984లో ఆరోగ్య సమస్యలు రావడంతో, షుగర్ వ్యాధి కారణంగా కిడ్నీ ఫెయిల్ కావడం, దాంతో తీవ్రమైన గుండెపోటు రావడంతో అమెరికాకు తరలించి వైద్యం అందించారు. తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. పలు అవయవాల పనితీరులో సమస్యలు రావడం 1987 డిసెంబర్ 24వ తేదీన ఉదయం 3:30 గంటలకు ఆయన మరణించారు. ఇక జయలలిత విషయానికి వస్తే 2016 సెప్టెంబర్ 22వ తేదీన డీహైడ్రేషన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె అపోలో హాస్పిటల్లో చేరారు. తర్వాత కోలుకున్నట్టే కనిపించారు. 2016 డిసెంబర్ 4వ తేదీన తీవ్రమైన గుండెపోటుకు గురి కావడంతో హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 5వ తేదీన అర్ధరాత్రి 11:30 గంటలకు మరణించారు ఆమె. ఇలాగే డిసెంబర్ నెల మరోసారి తమిళ ప్రజలకు విషాదాన్ని నింపింది. ఇప్పుడు దిగ్గజ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కూడా సంవత్సరం చివరిలో తుది శ్వాస విడిచారు. కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో మరోసారి తమిళ సినిమా అభిమానులు గుండె పగిలేలా రోధిస్తున్నారు. దేవుడి శాపమో లేక యాదృచ్ఛికమో గాని డిసెంబర్ నెల తమిళ ప్రజలకు తీరని విషాదాన్ని నింపుతోంది. దిగ్గజ నటులు, రాజకీయ నేతలు ముగ్గురు కూడా ఈ నెలలో మరణించడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భౌతికంగా వారు తమ మధ్య లేకున్నా వారి సేవలను గుర్తు చేసుకుంటున్నారు అందరూ.